శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం భరద్వాజ్. నమస్తే. వారణాసి సినిమాలో రాముడికి కుంభకర్ణుడికి మధ్య ఒక యుద్ధం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందని చెప్పేసి ఒక వార్త సర్క్యులేట్ అవుతుంది. అవును, ఆ, అదే ఆయన చెప్పిందే, అది రివీల్ చేసింది. ఆ, అంటే కుంభకర్ణుడు అంటే జస్ట్ ఏదో నిద్రపోతూ ఉంటాడు, లేపుతారు, యుద్ధరంగంలోకి వస్తాడు, అంతవరకు ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ ఏరియాగా వాడారు దాన్ని. ఓకే. ఆ, కానీ ఆ క్యారెక్టర్ లోతుల్లోకి వెళ్ళి దాని గురించినటువంటి పూర్తి వివరాలు కొంచెం ప్రజలకు తెలియజేస్తాయి. అది ఇంట్రెస్టింగ్ టాపిక్ అవుతుంది. అలాగే ఆయన పిల్లలు ఎవరు, వాళ్ళ పిల్లల క్యారెక్టర్లు కూడా ఉన్నాయి ఈ సినిమాలో. వారణాసిలో కుంభకర్ణుడికి 2 కొడుకులు, కుంభుడు నికుంభుడు అని, వాళ్ళిద్దరి పాత్రలు కూడా ఈ సినిమాలో ఉండబోతున్నాయి. ఆల్రెడీ పృథ్వీరాజ్ చేస్తున్నటువంటి క్యారెక్టర్ ఆ కుంభ క్యారెక్టరే. అతను విలువిద్యలో చాలా ఆరితేరినటువంటి యుద్ధ నిపుణుడు, రామాయణం ప్రకారమే. అది కుంభకర్ణుడి క్యారెక్టరా? కుంభకర్ణుడు ఉంటాడు, ఓకే. కుంభకర్ణుడితోనూ యుద్ధం ఉంటుంది, దాంతోపాటు ఆయన కుమారుడితో కూడా యుద్ధం ఉంటుంది. ఓకే ఓకే. ఆయన కూడా ఆ రామాయణ యుద్ధంలో వానరుల్ని చాలా వేధిస్తాడు. ఎందుకంటే ఈయన చైర్లో కూర్చున్న విజువల్ ఒకటి వచ్చింది కదా మనకి. అవునండి, అది ఆ క్యారెక్టర్ రకరకాల యుగాల్లో రకరకాలుగా మారుతుంది, కనిపిస్తుంది. ఓకే ఓకే. అందుకని ఇది ఒక ఏరియాలో జరిగే కథ కాదు ఇది. రైట్ రైట్. ఓకే. ఇప్పటి వరకు మనం 3 టైమ్ లైన్స్లో నడిచిన కథల్ని ఒకే టైం లైన్లోకి తీసుకొచ్చి చూపించినటువంటి టెనెట్ లాంటి సినిమాలు చూసాం. ఇది దీనిలో కాల ప్రయాణము, యుగ ప్రయాణము 2 ఉంటాయి. టైం ట్రావెల్ ఉంటుంది దీనిలో. ఓకే. దాంతోపాటు యుగ సంచారి కూడా అతను. అలాగే గ్లోబ్ మొత్తం తిరుగుతుంది సినిమా. గ్లోబల్ యాత్రికుడు కూడా ఇతను. అంటే ఇది కేవలం ఒక ప్రాంతానికి పరిమితమైనటువంటి కథ కాదు అనేది కూడా వీళ్ళు చెప్పదలుచుకున్నారు. ఓకే. ఇది అంటే దానికి సంబంధించిన రెఫరెన్స్లన్నీ తీశారు వీళ్ళు బయటికి తీసి, ఇది గ్లోబల్ సినిమా అనేది చెప్పడానికి రీజన్స్ని రామాయణంలో నుంచే చెప్పిస్తున్నారు. వాల్మీకితోనే చెప్పించడం అనే ప్రోగ్రాం ఉంది దీనిలో. ఓకే. అందుకని ఇప్పటి వరకు ప్రపంచం పట్టించుకొని రామాయణ రహస్యాలు, మహాభారత రహస్యాలు చాలా ప్రపంచానికి చెప్పే ప్రయత్నం జరుగుతుంది ఈ సినిమాలో. అందులో భాగమే ఈ కుంభ నికుంభుల్ని పట్టుకొచ్చి, ఆ క్యారెక్టర్లు ఇప్పటివరకు తెలుగు సినిమా ప్రేక్షకులు వినలేదు. వాళ్ళ టాలెంట్స్ ఏమిటో తెలియదు వీళ్ళకి. ఆయన విలువిద్యలో చాలా అద్భుతమైన నిపుణుడు. ఆయన స్ట్రైట్గా వీళ్ళని చాలా చిరాకు పెడతాడు. ఆయన్ని సుగ్రీవుడు చంపుతాడు రామాయణం ప్రకారం. అలాగే వాళ్ళ తమ్ముడు నికుంభుడిని హనుమంతుడు చంపుతాడు. ఆ ఏరియాలో కథను నడిపితే జనాలకు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అందుకని ఇప్పటివరకు తెలియని రామాయణము, తెలియని భారతము ఈ సినిమాలో ఉండబోతోంది. అవి ఎక్కడెక్కడ ఎలా ప్లేస్ చేసుకుంటూ వెళ్తాడు, ఆ క్యారెక్టర్స్ని ఎలా వాడుకుంటాడు అనేది ఆయన డిజైన్, రాజమౌళి గారి డిజైన్. ఈయనని అడిగిన విధానము, ఈయన అక్కడి నుంచి రీసెర్చ్ చేసి సమకూర్చిన కంటెంట్ వరకు ఈయన చెప్తున్నాడు విజేంద్ర ప్రసాద్ గారు. ఆయన రకరకాలుగా వాడేసి ఉంటాడు దాన్ని స్క్రీన్ ప్లే ఆర్డర్లో. ఓకే. అందుకని ఇది ఒక రకంగా ఇందాక మీరు అన్నారు అదేదో సైన్స్ ఫిక్షన్ అని. అవును, సైన్స్ ఫిక్షన్ ఫస్ట్ రిలీజ్ చేసిన ఉంది, దానికి మళ్ళీ సైన్స్ ఫిక్షన్ కాదండి. ఇది ఒక రకంగా పురాణాలని ఆధారం చేసుకుని అల్లుకున్నటువంటి కథే. ఓకే. కాబట్టి పురాణాలకు సంబంధించిన ఫిక్షన్గానే చూడాలి దీన్ని. ఓకే. అంటే పౌరాణిక కథలు అంటే మైథలాజికల్ ఫిక్షన్గానే చూడాలి. రైట్ రైట్. మైథలాజికల్ ఫిక్షనే అది ఉంటుంది. దాంతో పాటు కాంటెంపరీ సొసైటీ కూడా ఉంటుంది సినిమాలో. ఉండి ఆ క్యారెక్టర్లు ఇక్కడ రివీల్ అవుతాయి, వీటి మూలాలు అక్కడ ఉంటాయి. అలా ప్రపంచం అంతా తిరుగుతుంది ఈ కథ. ఇన్ని వ్యవహారాలు పెట్టుకుని ఆయన గ్లోబ్లో అన్ని ప్రాంతాల్లోనూ రిలీజ్ చేయాలనుకుంటున్నాడు. అది ఓకే. అంటే ప్రతి ప్రాంతంలోనూ ఆ ప్రాంతీయ భాషలో సినిమాని తర్జుమా చేసి అక్కడ రిలీజ్ చేయాలనుకుంటున్నాడు. ఈ గ్లోబల్ రిలీజ్లో భాగంగా 160 భాషల్లో తర్జుమా చేయాలనేది ప్రస్తుతానికి వాళ్ళకున్న ఐడియా. ప్రతి లాంగ్వేజ్లోనూ అది ఎంతో కొంత డబ్బులు చేసుకుంటుంది. ఇవన్నీ చూపిస్తారు రేపు గ్లోబల్ మార్కెట్లో. ఇది 15,000 కోట్లు లేకపోతే 50,000 కోట్లు అనే మాట చెప్తే కంగారు పడతారు వీళ్ళు. ఒక 50,000 కోట్లు, 100 ఇన్ని వేల కోట్లు అనే నెంబర్ బయటకు వస్తే
సినిమా ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీ మొత్తం కంగారు పడుతుంది. కరెక్టే. ఆయన గతంలో పాన్ ఇండియా మార్కెట్ అని భయపెట్టాడు ఒకసారి, బాహుబలి. బాహుబలి అప్పుడు. ఇప్పుడు గ్లోబల్ మార్కెట్ అని భయపడతాడు. భయపెడితే అందరూ ఆ రేస్లోకి వెళ్తారు. ఇప్పుడు ఇది ఒక రకంగా ఆయన ఇప్పుడు లైన్లో ఉన్న డైరెక్టర్లు ఉన్నారు, సుకుమార్, వీళ్ళందరూ పడుతున్నటువంటి టెన్షన్ అదే. అంటే ఇప్పుడు కొత్త టార్గెట్ పెడతాడు ఆయన. ఆ కొత్త టార్గెట్ సబ్జెక్ట్ పరంగా కూడా పెడతాడు. రైట్. ఇప్పుడు వీళ్ళు కొత్త కథలు తయారు చేసుకోవాలి, దాంతో పోటీ పడాలి. లేకపోతే ఆ మార్కెట్ని పట్టుకోకపోతే ఏ హీరో వీళ్ళని పట్టించుకోడు. అందుకని హీరోలతో తమ కనెక్టివిటీ మిస్ కాకుండా ఉండాలంటే దాన్ని మించినటువంటి కథలు ఉండాలి వీళ్ళు. అందుకని ప్రస్తుతం అందరూ వారణాసి గురించి టెన్షన్ పడుతున్నారు. దాని గురించి ఒక అప్డేట్ వచ్చిందంటే ఇళ్లలో టెన్షన్ మొదలవుతుంది. కానీ ఇక్కడ మీరు అన్న దాంట్లో అండి, అలా పోటీ పడిన వాళ్ళు ఇబ్బంది పడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే బాక్స్ ఆఫీస్ దగ్గర ఇబ్బంది పడి మగధీర దగ్గర నుంచి జరుగుతోంది ఇది. ఆయనతో కంపేర్ చేసుకున్నారు. అదే మగధీర ప్రభావం వలన రాజమౌళి ఆ టైంలో శక్తి అనే సినిమా మగధీర ఇంపాక్ట్ నుంచి వచ్చింది. అది ఏమైందో అందరికీ తెలుసు. ఆ తర్వాత అల్లు అర్జున్తో వినాయక్ గారు చేసినటువంటి బద్రీనాథ్ కూడా ఆ ఇన్స్పిరేషన్లో నుంచి వచ్చిన కథే. ఆ సినిమా కంపారిటివ్గా శక్తితో పోలిస్తే బెటర్ సినిమా. అవును. కమర్షియల్గా కూడా అది లాస్ట్ ప్రాజెక్ట్ ఏం కాదు, అది ప్రాఫిటబుల్ ప్రాజెక్టే. రైట్. కాకపోతే మగధీర రేంజ్ సక్సెస్ కాలేదు అనేది ఒకటే ఇబ్బంది. శక్తి దారుణంగా డిసప్పాయింట్ చేసింది. రకరకాలుగా ప్రొడ్యూసర్ దగ్గర నుంచి హీరో వరకు అందరూ సఫర్ అయ్యారు. ఆ గొడవ వేరు. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి వస్తుంది. అంటే ప్రతిసారి అది జరుగుతోంది. మగధీరాకి రిపీట్ అయింది, బాహుబలికి రిపీట్ అయింది. ఇప్పుడు ఈ సినిమాకి మళ్ళీ ఒకసారి రిపీట్ అవ్వబోతోంది వారణాసి.